హలో హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ రోజున నుంచి ఆరు బయటకు వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. పచ్చగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో చేస్తున్నా. ప్రతిరోజు మనం చెప్పుకున్నట్టుగానే ఈరోజు ఒక మంచి మాట చెప్పుకుందాం. ఈరోజు తిరువళ్ళువర్ అనేటువంటి ఒక తమిళ కవి, చాలా ప్రాచీన కవి ఈయన. ఆయన చెప్పినటువంటి ఒక కురల్లోంచి ఒక విషయం చెప్తాను. కురల్ అంటే రెండు పాదాల మీద నడిచేటువంటి ఒక కవిత లాంటిది అన్నమాట. అలా చాలా కురళ్ళు రాశాడు ఆయన. చాలా ప్రసిద్ధం తమిళనాడులో, అసలు మామూలుగా కాదు. అనేక భాషల్లో, ప్రపంచ భాషల్లో కూడా ట్రాన్స్లేట్ అయ్యాయి ఆయనవి. ఆయన చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, అది నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఏమిటంటే, వెన్ rare chances come, cease to do the rare deed. When rare chances come, cease to do the rare deed. అంటే ఒక మంచి ఛాన్స్ ఏదైనా విషయంలో మీ దగ్గరకు వచ్చింది, ఒక అవకాశం వచ్చింది మీ దగ్గరకు అనుకుందాం. జీవితం ప్రతి ఒక్కళ్ళకి ఒక గొప్ప అవకాశం ఒక టైంలో ఇస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు, మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోవద్దు. మ్యాక్సిమం నీ బెస్ట్ ఎంత చేయగలవో అంత చేయి. అంటే ఒక రేర్ డీడ్, ఎవరు చేయనటువంటి ఒక రేర్ విషయం చేయడానికి దాన్ని ఉపయోగించుకో అని చెప్పేసి అంటాడు ఈయన. అంటే మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మంచిగా వాడుకో, దాన్ని వేస్ట్ చేయకు అని. అవకాశాలు అందరికీ వస్తుంటాయి జీవితంలో, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని దాని అంతరార్థం అన్నమాట. అని ఎంతో గొప్ప అనుభవంతో చెప్పాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు కూడా అనేక అవకాశాలు వస్తుంటాయి, కానీ ఏ విషయంలో అయినా, అది చదువు విషయంలో అయినా, పని విషయంలో అయినా, లేకపోతే బిజినెస్ విషయమో, లేకపోతే ఉద్యోగ విషయం, ఏదో ఒక విషయం మంచి అవకాశం ఒక టైంలో వస్తుంది. కానీ నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదని ఒక్కోసారి బద్ధకంతో మానేస్తుంటాం. అందుకనే తిరువళ్ళువర్ అంటాడు, ఆ బద్ధకాన్ని విడిచిపెట్టు. మంచి అవకాశం నీకు వచ్చినప్పుడు, అవకాశాలు ఎప్పుడు రావు మనం అనుకున్నప్పుడు, ఒక్కోసారి దానంతట అవే వస్తూ ఉంటాయి, మనం ప్రయత్నించినప్పుడు కూడా రానటువంటి అవకాశాలు. కాబట్టి అవకాశాన్ని వచ్చినప్పుడు దాన్ని వాడుకో అంటే నీ స్వార్థం అని నువ్వు అర్థం చేసుకోవద్దు. నీకు అవకాశం వస్తుంది, ప్రకృతి ఇస్తుంది ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి. ఆ అవకాశాన్ని వాడుకోవాలి, కష్టపడాలి. అప్పుడు తప్ప నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు అని చేస్తే మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆ అవకాశం రాదు. అది ఆయన చెప్పినటువంటిది, దాంట్లో ముఖ్యంగా చెప్పినటువంటిది అది. బాగుంది కదా, ఇది అన్ని సందర్భాల్లోకి అన్వయిస్తుంది కాదంటారా? మరి చక్కటి ప్రకృతిలో మంచి వీడియో చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఇంకొక మంచి మాటతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ విత్ మీ.